ఢిల్లీ వెళ్లి సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో నేతలు భయపడుతూ ఢిల్లీలో సాగిలపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నిరంకుశ పాలనకు బీజేపీతో జతకడుతోన్న టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఇవాళ విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా వామపక్ష నేతలు అధికార ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇవాళ దేశంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం, ఎదుర్కొంటూ ఉన్నాం. అందరూ కూడా దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే ఏ రాష్ట్రంలో కూడా లేనంతగా ఒక పెక్యులర్ సిచ్యువేషన్ మన రాష్ట్రంలో, ఇంత విచిత్రకరమైన పరిస్థితులు మనం ఏ రాష్ట్రంలో కూడా చూడము. అది మన రాష్ట్రంలోనే మనము చూస్తూ ఉన్నాం. మరి మోడీ 10 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని వారందరూ కూడా మళ్ళీ మాకు 3వసారి అవకాశం ఇవ్వండి, మాకు హ్యాట్రిక్ కొడతాం, ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని వారు డంకా బజాయిని చెప్తా ఉన్నారు. గత 10-15 రోజులుగా సీట్ల సంఖ్య కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ 370 స్థానాలు, ఎన్డీఏ 400 స్థానాలు, ప్రతిపక్షాలకు ఏమీ ఉండదు, మేము మళ్ళీ అధికారంలో పెద్ద మెజారిటీతో రాబోతూ ఉన్నామని ఒక మైండ్ గేమ్ ఇవాళ సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాడు. చాలా ధైర్యం ఉండాల. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఈ పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, నారాయణ గారు కూడా వేదికపైకి రావాలని కోరుతా ఉన్నా. పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి వారు ఏం చేశారు? వాళ్ళు ఏమి చెప్పలే. వాళ్ళ ప్రచారంలో కూడా ఎక్కడ చెప్పుకోవడంలే. 2019 ఎన్నికలు కాదు, 2014 ఎన్నికల్లోనే వాళ్ళు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలే. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము, ఆత్మహత్యలను అరికడతామని చెప్పారు, బ్లాక్ మనీ కంట్రోల్ చేస్తామన్నారు. మరి వారు చేసింది ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఇవాళ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, మాకు తిరుగు లేదని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరం. ముఖ్యంగా రూలింగ్ పార్టీ ఏదైనా మేము అధికారంలోకి వచ్చాము, మా పరిపాలనలో పలానా చేశామని చెప్పగా మనం చూసాం. కానీ మొదటిసారి వారు ఏమీ చేయకుండానే వారు మళ్ళీ మాకు 3వసారి అధికారం రావాలని కోరుతూ ఉన్నారు.